ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన నియోజకవర్గం పర్చూర్. గతంలో టీడీపీ కాంగ్రెస్ సమ ఉజ్జీలుగా సత్తా చాటాయి. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి, 2 పర్యాయాలు కాంగ్రెస్ తరపున పర్చూరు నుంచి గెలిచారు. 2014, 2019లో వరుసగా టీడీపీ నుంచి ఏలూరి సాంబశివరావు విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ వైసీపీకి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. స్వల్ప తేడాతో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ప్రస్తుతం వైసీపీ నుంచి యాదం బాలాజీ పోటీలో ఉన్నారు. ప్రతిపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఏలూరి సాంబశివరావు దక్కించుకున్నారు. హాట్ రాజకీయాలకు వేదికైన పర్చూరులో ఈసారి సత్తా చాటేది ఎవరు? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్లు 2 సర్వేలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం. పందెంకోళ్లు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తారీఖున చేసిన పందెంకోళ్లు 1 సర్వేలో పర్చూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం. పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49% ఓట్లు, ఇతరులకు 8% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్లు 1 సర్వేలో పర్చూరు నియోజకవర్గంలో ప్రజల యొక్క అభిప్రాయంగా వెల్లడైంది. పార్టీల పొత్తులు, అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన పర్చూరు నియోజకవర్గంలో పందెంకోళ్లు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు పర్చూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే పందెంకోళ్లు 2 సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 41% ఓట్లు, తెలుగుదేశం పార్టీకి 54% ఓట్లు, ఇతరులకు 5% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పర్చూరు నియోజకవర్గంలోని ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెలుబుచ్చారు. పందెంకోళ్లు 1 సర్వేకు పందెంకోళ్లు సర్వే 2 మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం. పర్చూరు నియోజకవర్గంలో పందెంకోళ్లు 1 సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిన ఆమంచి కృష్ణమోహన్కు 43% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని ఆ సర్వేలో వెల్లడైంది. తాజాగా పర్చూరు వైసీపీ టికెట్ యాదం బాలాజీకి కేటాయించిన తర్వాత జరిగిన పందెంకోళ్లు 2 సర్వేలో ఆయనకు 41% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఏలూరి సాంబశివరావుకు గత సర్వేలో 49% ఓటు షేరు, తాజా సర్వే ప్రకారం 54% ఓటు షేరు వచ్చే ఛాన్స్ ఉందని వెల్లడైంది. ఇక ఇతరులకు గత సర్వేలో 8% ఓట్లు వస్తే తాజా సర్వేలో 5% ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లుగా సర్వే తేల్చుతోంది. పందెంకోళ్లు 1, పందెంకోళ్లు 2 2 సర్వేల్లో పర్చూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం, అందుకు గల కారణాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి సాంబశివరావుకు పాజిటివ్ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కులాల పరంగా చూస్తే కమ్మ, కాపు ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. యాదం బాలాజీ ఎంతవరకు పోటీ ఇస్తారు అనేటటువంటి అనుమానం పలుచోట్ల వ్యక్తమైంది. ముఖ్యంగా ఏలూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఆయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం. మరోవైపు గ్రౌండ్లో యాక్టివ్గా కనిపిస్తున్న వైసీపీ అభ్యర్థి బాలాజీ అది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీకే ఎడ్జ్ ఉన్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.